ఎప్పుడో ఇంతకుముందు ఒక్కసారి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్కి సంబంధించి అది కూడా అనంతపురం డిస్టిక్లో వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం అయితే జరిగింది లాక్డౌన్ తర్వాత. దాని తర్వాత ఇంతవరకు ప్రొటెస్ట్ అనేది లేదు. అయితే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జేఎన్టీయూ అయినా స్టూడెంట్స్ అయినా కానివ్వండి, జేఎన్టీయూ జీవీ స్టూడెంట్స్ అయినా, జేఎన్టీయూ స్టూడెంట్స్ అయినా, లేకపోతే డిప్లొమా స్టూడెంట్స్ సంబంధించింది అయినా వచ్చేసరికి ఒక ప్రొటెస్ట్ నిన్న నడిచింది. సో దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అయితే ఏంటంటే టాపిక్ రీఎంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయాలని చెప్పేసి భారీ ఎత్తున ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఈ స్టూడెంట్స్తో కలిసి స్టూడెంట్స్ యూనియన్స్ అన్నీ కూడా మంత్రి గారి ఇల్లు ముట్టడి చేసినాయి అనమాట. నిన్న భారీ ఎత్తునే ప్రొటెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారో లేదో తెలియాల్సింది. మొత్తానికైతే ఇన్ని రోజుల తర్వాత ఈ ఏపీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అనేది షాకింగ్ గురి చేసింది. మొత్తానికి తెలంగాణలో ఎక్కువ శాతం జరిగేది ఇప్పుడు ఆంధ్రాలో కూడా మొదలైందనే అనుకోవాలి.